చూద్దాము. హరోనుడైన సన్బరుడును అమోనుడైన టోబియా దాసుడును ఇశ్రాయేలుకు క్షేమం కలుగజే ఒకడు వచ్చిన దాన్ని విని బహుగా దుఃఖపడింది. 11వ వచనం, అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడగాక గడిచినటువంటి దినాలన్నింటిలో కూడా మనము నెహెమ్యా గ్రంథంలో ధ్యానం చేస్తూ వచ్చిన 1వ అధ్యాయం నుంచి చివరి వచ్చిన వరకు, అలాగే 2వ అధ్యాయం 1 నుంచి 9వ వచనం వరకు ధ్యానం చేస్తూ వచ్చిన. నేటి దినమున ఈ 6వ దినము కూడా 10, 11 వచనం మనం చూసినట్లయితే, ఎవరైనా మేలు చేయడానికి వస్తే సంతోషపడతారు, కానీ మేలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని బట్టి 2 వ్యక్తులు ఏం చేసినారట, సన్బరుడు అలాగే అమ్మోనీయుడైన టోబియాను ఈ దాసులు ఏం చేసినారంటే, ఇశ్రాయేలుకు క్షేమం కలుగజే ఒకడు వచ్చేనని విని బహుగా దుఃఖపడినారంట కదండి. చాలామంది ఇటువంటి దుష్ట హృదయం కలిగి ఉంటారు. ఎందుకు అంటే, దేవుని ప్రజలకు శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఉంటే దేవుని యొక్క మందిర ప్రాకారాలు కాల్చబడి అవి కూల్చబడి ఎంతో భయంకర పరిస్థితిలో ఉంటే, ఎంతో గొప్ప భారము కలిగినటువంటి నెహెమ్యా దేవుని ప్రజలకు మేలు చేయాలని, దేవుని యొక్క మందిర ప్రాకారాలు కట్టాలని ఎంతో ప్రార్థించి, తన ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ఆకాశమందున దేవుని దగ్గర తను మొరపెట్టి, తిరిగి తను రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని తనకున్న ఉద్యోగాన్ని అన్నిటినీ దేవుని పని నిమిత్తమై తను ఏం చేశాడంటే త్యాగం చేసి తను ప్రయాణమై వచ్చి దేవుని మందిరాన్ని దేవుని ప్రజలకు మేలు చేద్దామని వస్తే, ఈ 2 వ్యక్తులు ఏం పేరంటే వాళ్ళ పేర్లు సన్బరుడు, టోబియా. సో ఈరోజు చాలాసార్లు మనం దేవుని సేవకుని, దేవుని మందిర, దేవుని ప్రజల క్షేమాన్ని చూసి సంతోషపడరు. చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలు ఎట్లున్నారంటే దుష్ట హృదయాలు కలిగిన వారిగా ఉంటున్నారు కదండి. నీ తోటి సహోదరుడు, నీ తోటి సంఘము, నీ తోటి విశ్వాసి, నీ తోటి సేవకుడు క్షేమము పొందితే సంతోషపడాలే కానీ అసూయ పడతామా? వ్యసన పడతామా? వ్యసన పడం. ఈరోజు చాలాసార్లు మన సహవాసాలు నేను చూస్తూ ఉంటే సేవకులు సంఘం పిల్లలు క్షేమం పొందితే వరవలేరండి. ఎంత కకృష్టి హృదయాలంటే, కరోనా కాలంలో నేను చూశాను చాలామంది సేవకులు చాలా ఏడ్చిన కదండి. కనీసం ఆ సేవకులు, మీకు మీ ఉద్యోగాలు, మీ డబ్బులు, హోదాలు, పలుకుబడులు ఉన్నాయి, కానీ ఒక దైవజనుడు ఎలా తింటున్నాడు, ఎలా తాగుతున్నాడు, ఏం వేస్తున్నాడు, ఎలా ఉన్నాడని దైవ భారం నెహెమ్యాకున్న భారం ఉందా? ఓ సంఘ పెద్ద అన్నాడు, మా దగ్గర ఆఫరింగే లేవు బ్రదర్, మా సేవకునికి నీకు అన్నా. ఏమయ్యా, నీ సేవకుడు, నీ కుటుంబం నీకు కన్నీరు కాల్చాలా, ప్రార్థన చేయాలా, ఉపవాసం ఉండాలా, కానీ శ్రమ, కష్టం, బాధ వచ్చినప్పుడు మాత్రం ఎవరు గుర్తు రాదు మనకు? మన సేవకుడు గుర్తు రాడు. అదే నీ భార్య, నీ పిల్లలు, నీ రక్తసం, నీ బంధువులు అయితే ఏం చేస్తాం? అప్పు ఇస్తాం, పిలిపించి ఇస్తాం, కానీ మా సేవకుడు ఉన్నాడా లేడా, లేదా మా తోటి విశ్వాసి, మా తోటి రక్తముతో కడగబడి దేవుని పనిలో పాలు పొందిన వారు నా వంతు నీ చేయూతని చేయాలనే మనసు తపన ఉంటుందా? పైపెచ్చు ఎవరైనా సహాయం చేశారనుకో పోయి పుల్లేస్తాం కదా. ఎంత దుష్ట హృదయాలంటే, నువ్వు చెయ్యవు, చేసేవానే చేయని. ఎందుకు? అక్కడ మేలు జరగద్దు, అక్కడ ఏం జరగాలి? కీడు, ఎవరికి మేలు జరగదు. వీరిద్దరు ఎవరో తెలుసు, సామాన్యులు కాదు వీళ్ళు. టోబియా, సన్బరుడు అనే వారు ఎవరు తెలుసా? ఒక రాష్ట్రానికి గవర్నర్ వాళ్ళు, ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు తెలుసా.
మరి అటువంటి వ్యక్తిని ఎందుకు మరి మేలు చేయడానికి వస్తే ఆ వ్యక్తి దుఃఖపడ్డారు అంటే వారి ఉద్దేశం ఏదో తెలుసా? దేవుని మందిరము, దేవుని ప్రజలకు ఏం కావద్దు, మేలు జరగద్దు. అందుకే గుర్తుపెట్టుకోనండి, మేలు చేయుటకు యెహోవా నీకు తోడుగా ఉంటాడని. ఎవరు మేలు చేస్తారు? ఎవరు మేలు చేస్తారు? మేలు చేసేవాడికి, నీతి చేసేవాడికి నీతి అనే ఫలము పొందుతాడు. కాబట్టి మేలు చేసేవాడికి దేవుడు నీకు మేలు చేస్తాడు, నీ కుటుంబానికి మేలు చేస్తాడు, నీ తరతరాలకు మేలు చేస్తాడు. రాహాబు అనే ఒక వేశ్య తన దేవుని దాసులకు ఒక్క మేలు చేసింది. ఏం మేలు చేసిందండి? వచ్చినటువంటి వారిని ఏం చేసిందంట? దాచిపెట్టిందంతే. ఆ మేలును బట్టి దేవుడు మర్చినాడా? ఆ కుటుంబాన్ని రక్షించినాడు కదా. ఈరోజు చాలాసార్లు మనం చూసినట్లయితే అంత భయంకర, మన ముఖ్యంగా మన సహవాసములో అటువంటి దుష్ట హృదయాలైన మనుషులు తయారైనారు. కారణం, దేవుడి సేవకుడు మేలు చేయడానికి, ప్రార్థన చేయడానికి బానిస కదా, గేట్ కీపర్. సో అందుకే ఈ రోజులలో మన వ్యవస్థ, కొన్ని సంఘాలు, కొన్ని స్థలాల్లో చాలా నష్టపోతున్నారు. అందుకే సుమా, దేవుని మందసాన్ని ఏం చేయొద్దు, మన ఒడ్డుకు మనం ఏం చేయొద్దు, దాన్ని తాకొద్దు. అందుకే దావీదంత మహారాజు దేవుని మందసాన్ని తీసుకొని వెళుతూ ఉంటే ఎవరు మోయాలి మందసాన్ని? యాజకులు మోయవలసిన మందసాన్ని ఎక్కడ తీసుకుపోతున్నాడు? ఎద్దులా బండి మీద తీసుకుపోతున్నప్పుడు ఎద్దులకు కాలు జారగానే ఏమైందంట? ఆ మందసం పడబోతున్నప్పుడు ఏం చేసినాడు? ఉజ్జి అనే ఒక వ్యక్తి ఏం చేసి చెయ్యి చాపినాడు. అయితే వాస్తవంగా అతను మేలే చేసినాడు, కానీ ఎందుకు దేవుడు అతన్ని మొత్తినాడు? ఎందుకు మొత్తినాడు అండి? దేవుడు అన్యాయస్తుడు అంటారా? కాదు. అందుకే యేసేపు చూడండి, తన ఉన్నతమైన సింహాసనం మీదకి వచ్చినప్పుడు అందరి పొలాలు కొన్నాడు, కానీ ఎవరి పొలాలు తీసుకోలేదు. లేవీ పొలాలు ఏం చేయలేదంటే తీసుకోలేదు. ఆ తర్వాత పరిపెచ్చు వారికి ఏనాటి బతి ఆనాటి ఏం చేస్తున్నాడంటే పంపిస్తా ఉన్నాడు. ఈరోజు నీ వంతు ఒక భాగం ఎవరిది ఉండాలి? నీ ఇంటిలో ఎవరిది ఉండాలంటే అలా ఉందా? నా పొట్ట, నా బట్ట, నా తిండి, నా ఇల్లు, నా కదా. లేదు, ఎందుకంటే అక్షరానుసారంగా ఉన్నా కానీ ఆత్మానుసారముగా లేదు. కానీ దేవుని సింహాసనం దగ్గర పోయినప్పుడు అన్ని రీలు బయటికి వస్తాయి కదా. మనం చేసే రీళ్ళని ఎక్కడ ఓపెన్ అయితే అన్నీ బయటికి వస్తాయి. కాబట్టి అందుకే టోబియా, సన్బట్ లాంటి వారు దుష్ట హృదయం గల వారిగా ఉన్నారు. దుఃఖపడ్డారండి. ఎవరో దుఃఖపడతారండి? అయ్యా, మేమైనా చేయకపోయినాం, మా ప్రార్థన ఆలకించి మరొకరైనా వచ్చినారు, అయ్యా అంత దూరం నుంచి నెహెమ్యా వచ్చినాడు కదా. ఎన్ని నెలలు ఉపవాసం ఉన్నాడంటండి? 4 నెలలు ఉపవాసం ఉన్నాడంట. ఎవరు చెప్పండి? అంత భారం కలిగి ఎవరు చెప్పాడు? 4 నెలలు అంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని మందిరాన్ని పని చేయడానికి పరుగులెత్తే వారు ఉన్నారా? 4 అడుగులు కరెక్ట్ రా, మనం వస్తామా? నీ గుండె మేము చేసుకొని చెప్పు. కావాల్సి తడువు చేస్తాం, కావాల్సి తడువు చేసిన లోతు ఏమైనాడు తెలుసా? ఏమైనాడు? పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు సుమా. నేనైనా, నువ్వైనా, మనమైనా మనిషికి గుర్రాన్ని గట్టంటే గంతలు కట్టచ్చేమో కానీ దేవునికి ఏం చేయలేవు, గంతలు కట్టలేవు. నువ్వు చేసే దాన్ని బట్టి దేవుడు నీకేం చేస్తాడు? సన్బడ్, టోలియా లాంటి దుష్ట మనసు మన హృదయంలో ఉండొద్దు, మన ఇంటిలో ఉండొద్దు, మన సంఘములో ఉండొద్దు. కానీ ఉంటారు, కానీ మనము ఆ గుంపులో రావద్దు. ఏ గుంపులో? కీడు చేసే గుంపులో, నాశనం చేసే గుంపులో, దేవుని ఉగ్రతకు పాత్రల గుంపులో రావద్దు కదా. మన జాబితా ఏ జాబితాలో ఉండాలి? నెహెమ్యా జాబితాలో ఉండాలి. అందుకే సన్బడ్, టోబియాలు దుఃఖపడ్డారు. ఈరోజు నువ్వు ఆలోచన చేయి, దైవ సంబంధ విషయాల్లో వ్యసన పడిన రోజులు ఎన్నున్నాయి, దుఃఖపడిన రోజులు ఎన్నున్నాయి, ఈర్ష్య పడిన రోజులు ఎన్నున్నాయి.
కీడు చేసిన రోజులు ఎన్ని ఉన్నాయి, కాని మాట మాట్లాడిన రోజులు ఎన్ని ఉన్నాయి, కాని యొక్క సమాచారాన్ని అందించిన రోజులు ఎన్ని ఉన్నాయి, చెడ్డ సమాచారం ప్రసారం చేసిన ఎన్ని దినాలు ఉన్నాయి, కీడు చేసిన రోజులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రోజులు గోతులు దవ్వా, ఎన్నిసార్లు నష్టాన్ని చేశాం, ఎన్నిసార్లు మనసంతంలో వ్యసన పడలేదని దేవునికి తెలుసు. సంతోషించడానికి బదులు, ఆనందించడానికి బదులు, అయ్యో మా దేవుని ప్రజలకు, మా దేవుని మందిరమునకు ఇంత గొప్ప వ్యక్తి త్యాగం చేసి ఇదిగో మేలు చేయడానికి వచ్చినాడే, ఆనందించినారా? లేదు. అని యేసు ప్రభు జన్మించిన దినాల్లో జ్ఞానులకు సంతోషం కలిగింది. తల్లిని యేసును చూసి సాగిలపడి ఆరాధించినారు. వారందరూ ఏం చేసినారంట? బంగారు సాంబ్రాణి బోనమును అర్పించి ఏం చేసినారు? దేవుణ్ణి ఆరాధించినారంట. అది జ్ఞాని యొక్క లక్షణం, క్రీస్తుని ఎరిగిన వాడు. అయితే ఉన్నతమైన స్థానంలో హేరోదు ఏం చేసినాడంట? ఇంకొక రాజు పుట్టినాడా అని 2 సంవత్సరాల వరకు తనకు వార్త రానంత వరకు 2 సంవత్సరాల పిల్లలందరినీ ఏం చేసినాడంట? సంహరించినాడు. అయితే తన ముగింపు చాలా ఘోరంగా అయింది తెలుసా? సో అందుకే చూడండి, కీడుకు ప్రతికీడు ఎప్పుడు చేయొద్దు. కీడు చేసేవాడి ఇంటి నుంచి ఎప్పుడు ఏం తర్వాతంటే వాని ఇల్లు పెంటతో నింపబడుతుందంట. అందుకే దేవుడి కూడా అన్నాడు, మేలు చేయటి యందు యెహోవా మీకు తోడుగా. మేలు చేయటలోనే తోడుంటాడు, కీడు చేస్తే తోడుంటాడు. దేవుడు కూడా నీకు సహాయం చేయడు. ఏ విషయంలో? కీడు చేసే విషయంలో. అది ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ, ఉద్దేశపూర్వకం కానీ తెలియక కానీ. పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు. నువ్వు తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా, అమాయకంగా చేస్తున్నావా, ఎట్లా చేస్తున్నావో. హృదయ పరిశోధకుడు ఎవరు? హృదయ పరిశోధకుడు. ఇప్పుడు విన్నాడు పసిబిడ్డ పాపం, వానికేం తెలియదు. వాడున్నాడు, వానికేం తెలియదు. అది ఎందుకు దేవుడు తెలియదు? ఆ మనసు తెలియదు, దేవునికి తెలుసు. కానీ అందుకే ఈరోజు నువ్వు అటువంటి సంపల టోబీలు అంటే మనస్తత్వం కలిగి ఉండొద్దు. అయితే అటువంటి వారు ఎంతో కీడు చేసినారు. అయితే అటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ నెహెమ్యా అక్కడ పోయిన వెంటనే పని ఆరంభించలేదు. మనం ఎలా ఉండొద్దు? సన్బల టోబీ లాంటి వ్యక్తులు మాత్రం ఏం చేయొద్దంట? దేవునికి మేలు చేయడానికి వచ్చిన వ్యక్తుల్ని చూసి ఎన్నడూ వ్యసన పడొద్దు, ఎన్నడూ దుఃఖపడొద్దు, ఎన్నడూ నష్టం చేసే మనస్తత్వం ఉండొద్దు. అయితే మిగతా వాళ్ళు మిగతా వారంతా కూడా సంతోషించిన. అయితే నెహెమ్యా వెంటనే పని ఆరంభించలేదు. ఎందుకు ఆరంభించలేదండి? ఇది ఇటువంటి వారు ఉన్నారు. అయితే అందుకే అప్పుడు కూడా ఏం చేసినాడు? 3 రోజులు ఆగినాడంట. చదవండి కిందికి 11వ వచనం చదవండి. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి చాలు. ఎన్ని దినం మళ్ళా వచ్చిన తర్వాత కూడా పని వెంటనే ఆరంభించలేదు, వెంటనే చేయలేదు. ఎందుకు చేయలేదు చెప్పండి? మళ్ళా 3 రోజులు ఆగినాడంట. 3 రోజులు ఆగి, ఎందుకు 3 రోజులు ఆగినాడు? మళ్ళా దేవుని దగ్గర కనిపెట్టినాడు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఆత్మీయుడు ఎప్పుడు ఏం చేయడు? తొందరపాటు చేయడు. దేవుని మీద ఆధారపడిన వాడు దేనిని ఏం చేయడంట? తొందరపడి పరుగులు ఎత్తాడు. వెంటనే ఏం చేస్తున్నా? మీరు మొదటి అధ్యాయంలో చూస్తూ వచ్చినా, 2వ అధ్యాయంలో పై వచనాలు చూస్తూ వచ్చినా, ప్రతి విషయమందు ఏం చేసినాడు? ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసిన. 120 రోజులు 4 నెలలు ఉపవాసులు ప్రార్థన చేసిన, రాజు జవాబిచ్చిన, పత్రికలు రాసిచ్చిన, తను మళ్ళీ ప్రయాణం యెరూషలేము కట్టడానికి వచ్చిన, మరలా అక్కడ ఏం చేసినాడు? 3 రోజులు ఆగి ఏం చేస్తున్నాడంటే దేవుని సమయం కొరకు తను కనిపెడుతున్నాడు కదా. ఈరోజు మనం కూడా ఏం చేస్తాం? దేవుని దగ్గర ఓపిక ఉండదు మనకు కదా. వండిన వెంటనే గబా తినేయాలి కదా. నాలుగు కానీ ఏమన్నా కానీ కొరి ఆగురా, 2 నిమిషాలు ఆగురా అంటే ఏడ పాన వాడవుతుంది, చెప్తాను ఆగుతుంది.
ఎంత ఓపిక కలిగి ఉంటావో, ఎంత ఓర్చుకుంటావో, ఎంత ఎదురు చూస్తావో, ఎంతగా దేవుని సమయం కొరకు కనిపెడతావో, దేవుడు నిన్ను అంత వేయి చేస్తాడు, హెచ్చిస్తాడు. నెహెమ్యా, నీకు అన్నీ వచ్చేసాయి కదా, ఇక ఎందుకు వెంటనే ఆరంభించినాడా? మళ్ళీ 3 రోజులు ఆగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అయితే వీళ్ళు ఏం చేసినారంటే, తర్వాత మనం 10వ వచనం చదువుదాము. ఏం చేసినారంటే 19వ వచనంలో, అయితే హోరేయుడైన సన్బలటు, అమోరుడైన నీ దాసుడకు టోబియా అనేవాడును, అరేబీయుడైన గేషుమును ఆ మాట వినినప్పుడు మమ్మల్ని హేళన చేసి మా పనిని తృణీకరించి, మీరు చేయి పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంట? హేళన చేస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే సుమా గుర్తుపెట్టుకో, ఎప్పుడు మనము దైవ సంబంధ విషయాలు మనం ఎప్పుడు ఏం చేయదు, హేళన చేసేవారిగా ఉండొద్దు, ఎగతాళి చేసేవారిగా ఉండొద్దు, వ్యంగ్యంగా మాట్లాడేవారంగా ఉండొద్దు. ఎందుకో తెలుసా? ఆనాడు ఎలీషాను అన్నారు, ఏమన్నారంటే బోడివాడని అన్నారంట. అన్నప్పుడు బాలు రేపడు కానీ యవనస్తులే, కానీ సింహాలు వచ్చి ఏం చేసినాయంట. అందుకే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, సన్బలడు, టోబీ లాంటి మనస్తత్వం గల వారు ఉంటాం. అయితే ఈరోజు మనం ప్రార్థన చేయాలి, అందరూ అటువంటి కోవ చెందిన వారు కాదా? చేయలేదని చెప్పండి ఎవరన్నా. ఏదో ఒక విషయంలో మనం వ్యసనపడ్డ వారమే, దుఃఖపడిన వారమే, ఆయాసపడిన వారమే. లేదని ఎవరు చెప్పగలరా? 100%. కానీ వాళ్ళకు లేని అవకాశం మనకుంది అవకాశం. ఏంటో తెలుసా? వాళ్ళకేమీ అవకాశం లేదు, ఒప్పుకొని క్షమించే అవకాశం వారికి లేదు, కానీ మనకుంది. ఎందుకంటే క్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు. మనలో ఎన్ని బలహీనతలు వాక్య విలువలు చూపించగానే దేవుని దగ్గర మోకరించి, ప్రభువా నన్ను క్షమించు అని నీ హృదయపూర్వకంగా నువ్వు దేవుని అడిగినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని హృదయాన్ని తాకిడి చేసినప్పుడు, అయ్యో ప్రభువా, ఒకవేళ నేను కూడా సన్బలడు, టోబియా వలె నీ పని విషయాల్లో, లేదా నీ ఆత్మకార్య విషయాల్లో, లేదా ఫలాని విషయాలలో దేవా నేను వ్యసనపడ్డానా, లేదా నేను దుఃఖపడ్డానా, సంతోషించలేని వాడిగా ఉన్నానా, ఆనందించలేని వాడిగా ఉన్నానా, దేవుని స్తుతించలేని వాడిగా ఉన్నానా? దయచేసి తండ్రి, నిజముగా నేను ఆ విధంగా హేళన చేస్తూ వచ్చానేమో, ఎగతాళి చేస్తూ వచ్చానేమో. అందుకే ఎన్నోసార్లు నేను కూడా ప్రభువా దైవ సంబంధ విషయాల్లో ఉజ్జయావలే ఏం చేశాను, చేయిని చాచానేమో. అయితే ప్రభువా ఆనాడు దావీదుకు బుద్ధి తెచ్చట కొరకై ఎప్పుడైతే తన చేయి చాపి ఆ మనసు పట్టుకోగానే అక్కడే దేవుడు ఏం చేసినాడు, అతని మొత్తగా. ఈరోజు చాలాసార్లు నీది కానీ దైవ పనిలో అన్యాజ్ఞను తీసుకొని వస్తున్నావా? అన్ని ఆచారాలు, అన్య పద్ధతులు, అన్ని యొక్క మనసులు, అన్ని యొక్క ప్రజలను ఏం చేస్తున్నా? చాలాసార్లు మన దేవుని విషయంలో ఏం చేస్తున్నామంట? అన్య కార్యాలను, అన్య ఆచారాలను, అన్య మనుషులను ఉద్దేశపూర్వకంగా తెస్తున్నాం. సుమా, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తే జాగ్రత్త. దేవుడు అనుకుంటున్నాడు, నువ్వు అనుకున్నట్టు మనుషుడు అనుకున్నాడు. దేవుడు మనుషుడు కాదు. ఆయన కోపగిస్తే ఎవ్వడడ్డు నిప్పుతో చెలగాటమాడుతున్న విషయం గుర్తుపెట్టుకో. ఎవరు తాడుతున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు అపవిత్రత, నీ ఇష్టం వచ్చిన కార్యాలు, నీకు ఇష్టం వచ్చిన ఆచారాలు, నీకు ఇష్టం వచ్చిన మనుషులను, నీకు ఇష్టం వచ్చిన విధానంలో ఏం చేస్తున్నావు? ముట్టిస్తావు, తగలబెడతావు, పైన కూర్చుంటావు. అమ్మో, పరిశుద్ధాత్మ తెలియదంటావా? తెలియదా? దేవుని ఖచ్చితంగా తెలుసు. అయితే దానిలో రాయబడింది, సమయము కనిపెట్టి ఏం చేస్తాడంట? సమయం కనిపెట్టి ఏం చేస్తాడు? నేను ఇన్ని చేసినా కూడా దేవుడు నన్ను ఏం చేయలేదయ్యా. నవ్వుతున్నావా? నేను ఇంత చేసిన అయిపోయింది. నువ్వు చేస్తున్న ప్రతిది రికార్డ్ అవుతుంది. ఎవరి దగ్గర? దేవుని దగ్గర.
మేలు చేసావా, మేలు తగిన ప్రతిఫలం దేవుడు తప్పక ఇస్తాడు. ఒకవేళ మనుష్యుడు మర్చిపోవచ్చు కానీ దేవుడు ఎప్పుడు అయితే కీడు చేస్తున్నావా, సన్బర్ టోబీ లాంటి ఉంటున్నావా, ఎక్కడొక రోజున ఆ నష్టాన్ని నువ్వేం చేస్తావు, అనుభవించాల్సి వస్తుంది. అయితే ధన్యులం, ప్రభు ఈ రోజున సరిచేయబడ్డానికి, సరిదిద్దబడ్డానికి, మనం దేవుని దగ్గర క్షమాపణ కోరడానికి, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఏముంది, అవకాశం ఉందా లేదా? 100% దేవుని దగ్గర అవకాశం ఉంది కదా. అయితే ఆనాడు దావీదు హృదయం నొచ్చుకున్నాడంట, అయ్యో ఎందుకు జరిగింది ఈ విధంగా. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసినాడంట, అప్పుడు ఓబేదు ఇంట్లో పెట్టినాడు. 6 నెలలు 3 నెలలు ఉంచిన తర్వాత ఆ తర్వాత మన యాజకులతో. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచన వచ్చాయి. 21 రోజు ఉపవాస ప్రార్థన దేవుడు మనకు ఇచ్చిన అవకాశం ఏంటంటే, భక్తి కలిగినటువంటి నెహెమ్యా జీవితంలో అన్ని సాఫీగా ఏం జరగలేదు, కానీ సాఫీగా జరుగుతూ కష్టపడి వచ్చిన ఆ యొక్క నెహెమ్యాకు సహకారులుగా ఉండవలసిన వారు, ఆయనతో పాటు స్నేహము చేసి ఆ పనిలో చేయూతనివ్వవలసిన వారు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. సామాన్యంగా సుమా సన్బర్ టోబియా హేగే అనే వారి సామాన్యులు ఎవరంటే గవర్నర్, మరి ఉన్నతమైన తెలివి కలిగిన వారు. కానీ సాతాను వారిని బహుగా వాడుకుంటూ వచ్చినాడు. ఈరోజు నిన్ను కూడా అదిగా వాడుకుంటున్నాడా? ఒకసారి ఆగు, తొందరపడద్దు, గడుపుతనంతో చేయొద్దు. ఒక్కసారి ఆగి నిన్ను నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి, ప్రభువా నేను కూడా నీ పని విషయంలో, నీ పరిచయ విషయంలో, ఆత్మీయత విషయంలో, ఫలాని విషయంలో నేను సన్బరంతో దుఃఖపడ్డానా, ఆయాసపడ్డానా, వ్యసనపడ్డానా? అయితే ప్రభువా నన్ను క్షమించు, నన్ను ఒకరిని ఎగతాళి చేశానా, దూషణ చేశానా? నేను అనుకుంటున్నాను మేలు చేశానేమో, నేను అనుకుంటున్నా నిజంగా నా ద్వారా మేలు జరుగుతుంది. అయితే ఈరోజు మరో విషయం నాతో మాట్లాడుతూ వచ్చిన, ప్రభువా నన్ను సంధించు, నాలో ఉన్న బలహీనత చూపించా. ఒకవేళ అలా ఉంటే ప్రభు దగ్గర ఏం చేయాలి, నీ విషయంలో నువ్వు ప్రార్థన చేయి, నీ విషయంలో ఏం చేయి, నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా నేను ఎలాగుండకుండానట్లు సన్బర్ టోబియాల వలె నేను ఏం చేయాలి, ఆత్మీయ పని విషయంలో, దేవుని పని విషయంలో, దేవుని ప్రజల విషయంలో, దైవ సంబంధ విషయాలలో అలా ఉండకుండా నాకు సహాయం చేయ. నెహెమ్యా లాంటి మనసు, నెహెమ్యా లాంటి భారం, నెహెమ్యా లాంటి మేలు చేసే మనసు కదా. నీ ప్రజల గురించిన దుఃఖం, నీ ప్రజల గురించిన భారం, నీ ఇంటి గురించిన ఆసక్తి నీ కొరకై అన్నాడు నెహెమ్యా. దేవుని కొరకై, దేవుని ప్రజల కొరకై తన సమయాన్ని, తన డబ్బును, తన కలిగి ఉన్నటువంటి హోదాని, తన కలిగిన సామాగ్రిని అన్నిటినీ ఆ ప్రజలు కూడా తీసుకొని దేవుని పని కొరకు ఏం చేసినాడంట, తను బయలుదేరినాడు. ఈరోజు నువ్వు ఏం చేయగలుగుతున్నావు ఒకసారి ఆలోచన చేయకు. దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం, లేదా నువ్వేం చేయగలుగుతున్నావు కదా. పరలోకం పోవటానికి ప్రభు నమ్మాం కదా, మరి ఈ భూలోకంలో దేవుని కొరకు ఏం చేస్తున్నాం కదా. దేవుని సన్నిధిలో 1 గంట ప్రార్థన చేయడానికి కదా. ఈరోజు నీ జీవితంలో ఒకసారి ఆలోచించి, ప్రభువా నేను అలా ఉండకుండానట్లు, నేను మేలు చేయటందుకు నువ్వు తోడుగా ఉన్నావు కదా. కాబట్టి ప్రభువా ఆ ఆత్మ సంబంధమైన మేలును నా ద్వారా, నా కుటుంబం ద్వారా, నా కలిగిన వరముల తలాంతుల ద్వారా అయ్యా నీకు మేలు, నీ పరిచర్యకు, నీ సంఘానికి, నీ దాసునికి, నీ ప్రజలకు నేను మేలు చేసేవాడిగా చేయి. నా ద్వారా ఎన్నడూ ఏం కావద్దు, సన్బర్ టోబియా లాంటి వ్యక్తుల జాబితాలోనికి రాకుండానట్లు నాకు సహాయం చేయాలి. మనను దేవుని చేతికి ముందున వాటి కొరకు ప్రార్థన చేయటకు ప్రభు మనకు సహాయపడుగా. మోకరించండి. మిగతా వారు ఎవరైతే ప్రార్థన చేయలేదు దయచేసి వారు వాక్య పెరుగులో ప్రభు సహాయం కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. చేయండి.